హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చేయబోయే స్పెషల్ టిఫిన్ ఏంటో మీకు చూపిస్తాను రండి. ఇక రేషన్ బియ్యం తీసుకున్నాను, 3/4 కేజీ రేషన్ బియ్యం అన్నమాట. రేషన్ బియ్యము కొంచెం మెత్తగా ఉంటాయని నేను తీసుకున్నా అండి. బియ్యంలో మాత్రం మీ చాయిస్ అండి. 1/2 కేజీ మినపగుండ్లు తీసుకున్నాను అనమాట. 3/4 కేజీ బియ్యానికి 1/2 కేజీ మినపగుండ్లు తీసుకున్నాను అనమాట. బియ్యాన్ని నేను ఎక్కువగా తీసుకోలేదండి, ఎందుకంటే రైస్ వల్ల అంత ఉపయోగం లేదు కాబట్టి, పిల్లల బలాన్ని కాబట్టి. చూడండి, మెంతులు తగినన్ని తీసుకుంటానండి, కొంచెంగా తీసుకుంటాను. ఇక చూడండి, పచ్చి శనగపప్పు అండి, 1 గిద్దె గ్లాసు తీసుకున్నాను. ఇక ఈ 4 పిల్లలకి చాలా ఆరోగ్యం అండి. చూడండి, ఇవి సమమోతాదులో చేసేసి ఇక ఒక బౌల్ వేసేస్తానండి. డైరెక్ట్గా కలిపి మీకు చూపిస్తానండి, లెంత్ ఎక్కువైపోతుంది. ఇక చూడండి, మొత్తానికి అన్నీ కలిపేసుకున్నానండి. ఇలా అన్నీ కలిపేసుకొని బాగా శుభ్రంగా చెరుక్కోవాలండి, ఎందుకంటే రాయి దుమ్ము అన్నీ ఉంటాయండి, కెమికల్స్. అవన్నీ శుభ్రం చేసి కడుక్కొని ఇక మీ ముందుకు పిండి రుబ్బుకొని వచ్చేస్తాను అండి. ఇక చూడండి, పిండి రుబ్బేసుకున్నాను. నేను పిండి గ్రైండర్లో రుబ్బుకోలేదండి, మిక్సీలో రుబ్బుకున్నాను. అలా గ్రైండర్లో రుబ్బుకుంటే ఇంకా చాలా మృదువుగా వస్తుందండి. ఇలాంటి పిండి పిల్లలకండి 3 రకాలుగా టిఫిన్ చేయొచ్చండి. వాటికి కావాల్సిన పదార్థాలు చూడండి, జీలకర్ర, సాల్ట్ అండి. జీలకర్ర సాల్ట్ వేసి మనం ఆ పిండిలో కలుపుదాము. చూడండి, అలా కలుపుకున్నాక ఈ టిఫిన్ని 3 రకాలుగా చేసుకోవచ్చండి. ఒకటి ఉదపం అండి, మందంగా వేసుకుంటే ఉదపం అయిపోద్ది. ఉదపంలో చిన్నపిల్లలకే కాబట్టి నేను పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ చూపించలేదండి. పెద్దవాళ్ళకి మీ చాయిస్ అండి, వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. రెండవది దోశగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, పల్చగా వేసుకొని చాలా బాగుంటుంది. మూడవది పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకేస్తే గుంత పుంగనాలుగా కూడా మారతాయండి, ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్క పిండిలో 3 రకాల టిఫిన్లుగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అండి. ఇక ఉదప్పం వేసి మీకు చూపిస్తాను చూడండి. అలా పిండి కలపాలండి. చూడండి, అలా ఉండాలి. కలిపితే మనం ఇక ఉల్లిపాయని చూడండి, ఉల్లిపాయని అలా బొడ్డ తీసేసి వెనక మాత్రం తోకను ఉంచానండి. ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ దోశ మాత్రం ఖరాబ్ అవుతుంది అని అనుకుంటారండి, నాకు కావండి. ఎందుకంటే నేను ఉల్లిపాయని అలా కొద్దిగా సెగ వచ్చాక చెయ్యి చూసుకొని ఉల్లిపాయని రాస్తానండి. ఉల్లిపాయ రసం అలా ఫస్ట్ స్టార్టింగ్ ఆ పెనం మీద రాయడం వల్ల ఏ దోశ కూడా అతుక్కొని పోదండి, విరగను కూడా విరగదండి. ఇంకా నేను రైస్ తక్కువగా వేసుకున్నాను, అందులో పప్పులు ఎక్కువగా వేసుకున్నాను. అలా వేసుకునడం వల్ల అతుక్కుని పోయే స్వభావం ఉంటుంది కాబట్టి నేను ఉల్లిపాయను రాస్తున్నానండి. ఇక చూడండి, నూనె సరి మోతాదులో వేసుకుంటున్నాను. ఇక మీకు నూనె కొంచెం వేడెక్కగానే ఉదప్పం వేసి చూపిస్తాను. చూడండి, ఒక గరిటెడు వేస్తానండి. ఉదప్పం అంటే మందంగా కావాలి కదండి. చూడండి, ఒక గరిటెడు వేస్తాను. మేము మా సైడు ఇలా చేస్తామండి, మరి మీ సైడు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి. అలా ఉదప్పాన్ని చిన్నగా సిమ్ము మంటలోనే ఉడికించాలండి, ఎందుకంటే నేను 1/2 కేజీ మినపగుండ్లు, పచ్చి శనగపప్పు, మెంతులు, రైస్ తక్కువగా వేసుకున్నాను కదండి. అన్ని పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అతుక్కొని పోయే స్వభావం ఉంటుంది కాబట్టి నిదానంగా ఉడికించాలండి. అలా నిదానంగా ఉడికించడం వల్ల పిల్లలు తిన్నప్పుడు తొందరగా జీర్ణం కూడా అయిపోతుందండి. చూడండి, చాలా సిమ్ములో ఉడికిస్తున్నాను నేను, సులువుగా లేసొస్తుంది. అలాంటి పల్చటి అట్ల కాడ కానీ లేకపోతే చెక్కది కానీ మీరు అలా యూజ్ చేస్తే ఎప్పుడు దోశలు విరగగండి. చూడండి, అలా చిన్నగా తిప్పుకోవాలండి, ఎందుకంటే వాటిలో పిండి పదార్థం ఎక్కువగా ఉంది కాబట్టి విరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నిదానంగా చేసుకోవాలండి. అలా చూడండి, చిన్నపిల్లల్లో చాలామంది ఉగ్గులో అన్నీ వేసి పట్టించి జావగా పెడతారు కదండి. ఇలా టిఫిన్ కూడా చిన్నపిల్లలకి కూడా, సంవత్సరం లోపు పిల్లలకు కూడా అలా పెట్టొచ్చండి. చాలా హెల్తీ టిఫిన్ అన్నమాట. బయట తీసుకొచ్చుకునే కంటే మనమే ఇలా సొంతంగా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టడం వల్ల మనము తింటాము, పిల్లలు తింటారు, చాలా హెల్తీగా ఉంటామన్నమాట. ఎక్కువ శాతం
ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేసుకోండి. చూడండి అలా అయిపోయింది. లైట్ బ్రౌన్ కలర్ రావాలి అన్నమాట. ఎక్కువగా మాడిన పదార్థాలు పిల్లలకి అంత మంచివి కావు, మనము తిన్నా అంత టేస్టీగా ఉండవన్నమాట. ఇప్పుడు సూపర్గా ఉందండి. ఇక తీస్తున్నాను. ఇక చూడండి మీరే. ఇక రెండో దోశకి మళ్ళీ మనం ఉల్లిపాయని రాసుకుందాం అన్నమాట. అలా రాయాలండి. ఆ ఉల్లిపాయ రసం ఆ పెనానికి తగలడం వల్ల మనకి ఏ దోశ కూడా మాడదండి, అడగంటది కూడా. మనం సింపుల్గా తేలిగ్గా తీయడం వచ్చనమాట. ఇలా ట్రిక్కు బ్యాచిలర్స్ కూడా చేయొచ్చండి. చూడండి రెండో దోశని కొంచెం పెద్ద సైజులో చూపిస్తున్నాను. చూడండి అలా పిండి పదార్థం కాబట్టి గరిటెతో లేచి వస్తుంది. కాబట్టి మనం చిన్న నిదానమైన మంటని తగ్గించుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి ఆ జీలకర్ర ఎంత లుక్కుగా ఊపడుతుందో. ఆ జీలకర్ర రసం అంతా ఉడికి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక చూడండి యువతల పక్కకు కూడా తిప్పాను. చూడండి ఎంత లైట్ కలర్లో కాలిందో. చాలా బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. పిల్లలకు కూడా ఇలాంటి ఫుడ్ పెట్టడం వల్ల చాలా ఆరోగ్యం. చూడండి మూడోది కూడా రాస్తున్నాను. ఇక మూడో దోశగా వేస్తాను. మనం పల్చగా కూడా రాసుకోవచ్చండి, వేసుకోవచ్చు. మన ఇష్టాన్ని బట్టి పల్చగా తిప్పుకున్నా వస్తుంది. ఇక చూడండి మూడో దోశని అలా సిమ్ మంటలోనే ఉంచాలండి. ఇలాంటి టిఫిన్లు మనం పిల్లలకు పెట్టడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు. చూడండి అవతల పక్క కూడా తిప్పాను కదా, లైట్ బ్రౌన్ కలర్లో అవుపడుతుంది కదా మీకు. అలా కాలాలండి. అలా కాలితే మెత్తగా మృదువుగా ఉంటాయన్నమాట దోశలు. బాగా రోస్ట్ చేయకూడదండి, గట్టిగా అయ్యి అంత టేస్ట్ అనిపించవు. అంటే కొందరి ఇష్టాన్ని బట్టండి. చూడండి అలా తిప్పుకొని మనం ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇక చూడండి చక్కటి పల్లీ చట్నీతో, అల్లం చట్నీతో ఇక మనం వేసిన ఉదప్పం, దోశ చూడండి ఎలా చేశానో. మనం ఇక అలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, హెల్తీగా ఉంటాయండి. ఇక మా ఛానల్ కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి నేను అల్లం చట్నీని కూడా నా ఛానల్లో పెట్టానండి. చాలా సూపర్గా ఉంటుంది. చూడండి మీరు కూడా టేస్ట్ చేయండి, మీ పిల్లలకు కూడా పెట్టండి. హెల్తీ టిఫిన్ అండి.